ఈసారి కాలేజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్గా అక్షితని ప్రమోట్ చేద్దామని మా అమ్మ అంటే, లేదు నేనే ఉంటాను, లేదంటే గొడవ చేస్తాను, స్టూడెంట్స్ అందరితో ధర్నా చేస్తాను, ఎలక్షన్స్ పెట్టిస్తానన్నావంట. అన్నావా లేదా? అన్నాను. అదే ఎందుకు అంటున్నాను. ఎందుకు ఆవిడంటే నీకంత కక్ష? ఎందుకంత మాట పట్టింపు? ఏమండి, ఏం కక్షలు లేవు, ఏం మాట పట్టింపులు లేవు. అసలు అక్షిత యూనియన్ లీడర్ ఏంటి? తనకేం తెలుసని? మరి నువ్వు యూనియన్ లీడర్ ఏంటి? నీకేం తెలుసని? వదినకు అన్నీ తెలుసు. స్టూడెంట్ కష్టాలు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. కాలేజీలో చదువుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ స్థితిగతులు తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవ్వరికైనా ఏ రకమైన కష్టం వచ్చినా వాళ్ళకు సపోర్టుగా ముందు నిలబడ్డం తెలుసు. వాళ్ళకి న్యాయం చేయడం తెలుసు. మరి అక్షితకి అమ్మ ఏం చెప్తే దానికి భజన చేయడం ఒక్కటే తెలుసు. ఎక్కడైనా నలుగురిని కలుపుకొని వాళ్ళకు తోడుగా ముందుకు నడిపించేవాళ్ళు లీడర్గా ఉండాలి గాని ఇంకొకరికి భజన చేసేవాళ్ళు లీడర్గా ఉండకూడదు. ఈ సినిమా డైలాగులు నాకు చెప్పద్దు. ఈసారి కాలేజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్గా అక్షితని ప్రమోట్ చేయాలని అమ్మ చెప్తుంది. నా నిర్ణయం కూడా అదే. మీరు కూడా అదే మాట కట్టుబడాలి. లేదండి, ప్రశ్నించే వాళ్ళు లేకపోతే అధికారంలో ఉన్నవాళ్ళు సరిహద్దులు దాటిపోతారు. అది అందరికీ నష్టాన్ని తీసుకొస్తుంది. అంటే నేను చెప్పినా వినానంటావా? స్టూడెంట్స్ అందరూ ఏం చెప్తే దానికి నేను తల వంచుతాను అంటున్నాను. అంటే నలుగురు నీ వెనకుండేసరికి నువ్వు పెద్ద లీడర్ అనుకుంటున్నావా? నేను లీడర్నో కాదో అనేది నాకు తెలీదండి. అది స్టూడెంట్సే నిర్ణయిస్తారు. ఓహో, మా అమ్మ చెప్తే నువ్వు వినలేదని చెప్పింది. నేను చెప్తే వింటావని చెప్పి అందుకే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు నా మాట కూడా వినవన్నమాట. ఒక భార్యగా మీరేం చెప్పినా నేను వింటాను. కానీ ఒక కాలేజ్ స్టూడెంట్గా స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందంటే మాత్రం ఖాళీగా నేను ఉండలేను, ఎవరి మాట కూడా వినలేను. సరే, ఇవాళ నీ వెనక నలుగురున్నారని చెప్పి నీ అంత వాళ్ళు లేరు అనుకుంటున్నావు. ఎలక్షన్ అని ఎగురుతున్నావు. నువ్వేదో గెలుస్తాను అనుకుంటున్నావు. చూద్దాం, నీ వల్ల అయితే ఎలక్షనే పెడదాం. కానీ ఎలక్షన్లో నేను అక్షితకి సపోర్ట్ చేస్తాను, అక్షితనే గెలిపిస్తాను. ఏంటి, నువ్వు అక్షితకు సపోర్ట్ చేస్తే నేను వదినకు సపోర్ట్ చేస్తాను? ఏంటి అలా చూస్తున్నావు? అక్షిత ఏంటో నాకు తెలుసు, వదినేంటో నీకు తెలుసు. నీకే కాదు, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు.